ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయము. ఆత్మవిచారణము మోక్షప్రాప్తి. అంగిరసుడు స్తంభము నుండి పుట్టిన పురుషునితో ఇట్లు చెప్పాడు. ఓయి, ముక్తి అనగానేమో కర్మబంధం అనగానేమో చెప్పేదని వినుము. కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ ద్వంద్వములతో సంబంధము కలదియే శరీరము. జీవుడనగా మరి ఒక్కడెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేనెవ్వడు అని ప్రశ్నించినావు. నేను అనిడి ఆత్మయే బ్రహ్మము, సందేహము లేదు అనగా పురుషుడు, మునీంద్ర, మీరు చెప్పిన మాట నాకు సరిగా బోధపడలేదు. అహం బ్రహ్మస్మి అను వ్యాఖ్యార్థమును నేనెట్లు గ్రహింపగలను? వివరముగా నాకు చెప్పుడు అని అడిగాడు. అంగిరసుడు ఇట్లు వివరించాడు. ఆత్మ మన అంతఃకరణమునకు దాని వ్యాపారములకు సాక్షిగా నుండి ఆనంద చైతన్య సత్య స్వరూపమై ఉండును. సచ్చిదానంద స్వరూపుడను మన బుద్ధికి సాక్షియు అయిన పదార్థమునే ఆత్మయని తెలుసుకొనుము. దేహము ఒక రూపము కలిగిన పిండము కావున ఇది ఆత్మ కాదు. ఈ శరీరము ఘటము వలె నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము అను పంచభూతముల వలన పుట్టింది. అందుచేత ఇది ఆత్మ కాదు. మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు ఆత్మ కావు. ఈ దేహము, ఇంద్రియములు ఎవరి చేత ప్రకాశించుచున్నవో అతడే ఆత్మయని గ్రహింపుము. అంతర్ముఖులైన ఇంద్రియాదులతో గ్రహింపదగిన దానిని ప్రత్యక్ అందురు. అదే మన బుద్ధులను, ఇంద్రియములను నడిపించుచుండును. ఎవని సాన్నిధ్యము చేత సహజముగా జడములైన దేహేంద్రియాదులు చైతన్యముతో వెలుగును ఆ ఆత్మ పదార్థమే బ్రహ్మమని గ్రహింపుము. తానే మార్పులును పొందక మనకు గలుగు మెలకువ, స్వప్నము, నిద్ర అను అవస్థలకు సాక్షిభూతుడై ఉంటాడో అతడే బ్రహ్మము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఘటము కంటే వేరు కదా. అట్లే దేహమును ప్రకాశింపజేయు ఆత్మ కూడా దేహము కంటే వేరుగా నుండు పరబ్రహ్మమని తెలుసుకొనుము. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు ప్రియుడు, వీడు అప్రియుడు, ఇటువంటి మనలో పుట్టేడు భావములన్నింటినీ